హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇన్కంప్లీట్ రికార్డ్స్ నిన్న 1 2 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు చేసేది ఏంటంటే నిన్నేమో మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, తర్వాత అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నెట్వర్త్ అప్రోచ్ మెథడ్ అని చెప్తున్నాం కదండి. 2 పీరియడ్స్ బ్యాలెన్స్ షీట్ తీసుకుని వాటి డిఫరెన్స్ తో మనం ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇవాళ క్లాస్ లో ఏంటంటే కన్వర్షన్ మెథడ్. దీంట్లో ఏమవుతుందంటే మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ లోకి మనం కన్వర్ట్ చేసుకుని ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. మనం నార్మల్ గా ఫైనల్ అకౌంట్ చేసేటప్పుడు ఎలా అయితే చేస్తాం ఇప్పుడు కూడా అంతే. కాకపోతే మనకి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ గా మార్చుకుంటాం. ఇప్పుడు డేటాస్ మనకి డేటాస్ లో ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వచ్చండి. క్లోజింగ్ డేటాస్ మిస్ అవ్వచ్చు, అలాగే క్రెడిటార్స్ లేదా క్రెడిట్ సేల్స్ మిస్ అవుతా ఉండొచ్చు, లేదంటే క్యాష్ బ్యాలెన్స్ మిస్ అవ్వచ్చు. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ అకౌంట్స్ మనం ఓపెన్ చేసుకుని డెటార్స్ అకౌంట్ ఓపెన్ చేసి మనకి డెబిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్రెడిట్ సైడ్ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాం. మనం ఉంటే ఓకే, లేదంటే కనుక ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చి క్లోజింగ్ బ్యాలెన్స్ మిస్ అయింది అనుకోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ తర్వాత క్రెడిట్ సేల్స్, ఓకేనా, అలాగే బ్యాడ్ డెట్స్, ఇలాంటివన్నీ కూడా మనం మొత్తం ఎంటర్ చేసుకుని బ్యాలెన్సింగ్ ఫిగరే మనకి మిస్సింగ్ ఫిగర్ అవుతుంది అనమాట. అలాగే క్రెడిటార్స్ కూడా, అలాగే ఏదైనా అసెట్ గురించి అయినా సరే ఆ అకౌంట్ ఓపెన్ చేసేసుకుని మిస్సింగ్ ఫిగర్ కనుక్కుంటా ఉంటాం. అలాగే క్యాష్ అకౌంట్ తీసుకోండి, క్యాష్ బుక్ లో మనకు అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఉంది, క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఉంది, అన్ని ఎక్స్పెన్సెస్ ఇచ్చారు, అలాగే రిసిప్ట్స్ ఇచ్చారు. మనకి ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది అంటే ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఇచ్చారు, క్లోజింగ్ ఇచ్చారు. అప్పుడు మనకి ఒక్కొక్కసారి క్యాష్ సేల్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మన క్రెడిట్ సేల్స్ తో పాటు క్యాష్ సేల్స్ కూడా ఉన్నాయని సమ్లో చెప్పినట్టయితే ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ డెబిట్ సైడ్ అమౌంట్ ఏదైతే ఉందో మనకు ఆ వచ్చిన బ్యాలెన్స్ క్యాష్ సేల్ అని చెప్తా ఉంటాం అనమాట. అలా మనం ఇచ్చిన సమ్మును బట్టి మనం ఫాలో అవుతా ఉండాలి. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఇది మనకి నిన్న 1 2 3 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి కదా. ఇది నెక్స్ట్ కంటిన్యూషన్. నిన్న ఇది మొత్తం కంప్లీట్ చేసామండి. 26th ప్రాబ్లం, పేజ్ నంబర్ 242. 242 పేజ్ నంబర్ 26th ప్రాబ్లం. సార్ చూద్దాం అంటే చదువుదాం. రామ్ ప్రకాష్, ఏ స్మాల్ ట్రేడర్, does not keep his books following double entry system. From the following information provided by him, prepare ఇదిగోండి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2022 అండ్ బ్యాలెన్స్ షీట్. ఏమన్నారు చూద్దాం. ఇన్ఫర్మేషన్ మనకి ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చారండి. అసెట్స్ ఇదిగోండి ఫర్నిచర్, స్టాక్, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, సన్డ్రీ డెటార్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, సన్డ్రీ క్రెడిటార్స్, అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్, క్యాష్, ఇలా ఉన్నాయి. తర్వాత ఇంకా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ లో కొంత మ్యాటర్ ఉంది. రిసిప్ట్స్ ఫ్రమ్ డెటార్స్ 4,20,000 అంటే డెటార్స్ అకౌంట్ వేయాలని అర్థమైపోతుంది ఇక్కడే. పెయిడ్ టు క్రెడిటార్స్ ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చారు అంటే క్రెడిటార్స్ అకౌంట్ కూడా మనం డ్రా చేయాలి. ట్రాన్స్పోర్టేషన్, తర్వాత డ్రాయింగ్, సన్డ్రీ ఎక్స్పెన్సెస్, ఫర్నిచర్ పర్చేజ్, ఇలా ఉందండి మనకి మొత్తం కూడా. మనం ఒకటే ఏంటి అంటే డెటార్స్ అకౌంట్ అవసరం అవుతుందని తెలుస్తుంది, క్రెడిటార్స్ అకౌంట్ అవసరం అవుతుందని తెలుస్తుంది. అఫీషియల్ గా వేయాల్సింది మాత్రం వాళ్ళు అడిగింది ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ మాత్రం మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఇవి ఏంటి అంటే మనం వర్కింగ్ నోట్స్ లో డెటార్స్ అకౌంట్, క్రెడిటార్స్ అకౌంట్ ఇంకేమైనా కావాలేమో చూసుకుని మనం డ్రా చేయాలి. ఓకే అండి, మనం సమ్ స్టార్ట్ చేద్దాం. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో చూడాలి. అదర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దేర్ వర్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ సేల్స్, దేర్ వర్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ సేల్స్ ఉన్నాయట. క్రెడిట్ పర్చేజెస్ అర్థమవుతుందంటే క్యాష్ సేల్స్ అనేవి ఉన్నాయి. క్రెడిట్ పర్చేజెస్ డ్యూరింగ్ ద ఇయర్ అమౌంటెడ్ 2,30,000 రూపీస్. క్రెడిట్ పర్చేజెస్ ఎంత అంటే 2,30,000 రూపీస్ అంట. ప్రొవైడ్ ఏ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10% ఆన్ డెటార్స్. ఓకేనా, డెటార్స్ మీద 10% డౌట్ఫుల్ డెట్స్ మనల్ని ఏర్పాటు చేయమంటున్నారు. అంటే మన క్లోజింగ్ డెటార్స్ ఉంటారు కదండి, దాని మీద ప్రొవైడ్ చేసేసి P&L అకౌంట్ డెబిట్ సైడ్ రాస్తాము, తర్వాత డెటార్స్ నుంచి లెస్ చేసి చూపిస్తాము అనమాట బ్యాలెన్స్ షీట్ లో. ఇంతే. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే సమ్లోకి వెళ్ళిపోదాం. పక్కన డ్రా చేద్దాం అనండి. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ మనకు అఫీషియల్ గా అడిగిన అకౌంట్స్ ఏంటి అంటే ఇవి.
ఒక్కొక్కటి చెప్తా వెళ్దాం. ఏం లేదు, ఇక్కడ ఫజిల్ ఫజిల్ అనుకోవడమే మనం. మిస్సింగ్ ఫిగర్స్ కనుక్కుండా వెళ్ళిపోవాలి. ఇంట్రెస్టింగ్ గా ఉంటదండి ఈ చాప్టర్ మాత్రం. చెప్పానుగా 2024 డిసెంబర్ లో 14 మార్క్స్ కి ఇచ్చారు. మామూలు టైం టేకింగ్ కాదు, మనం ప్లాన్ గా చేసుకోవాలి. అంటే ఏం కనుక్కోవాలనేది నీకు ముందు అర్థం అయితే, అసలు ముందు నీకు ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ లో ఏమేమి వస్తాయి అనేది మొత్తం టోటల్ ఐడియా ఉంటే మనం చకచకా చేసేస్తాం సమ్ము. అది ఓకే. ఇది ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్. దీని కింద మనం బ్యాలెన్స్ షీట్ డ్రా చేద్దాం. ఓకే, ఇది బ్యాలెన్స్ షీట్ అండి. రైట్. ఇంత పెద్దది ఏం అవసరం లేదు బ్యాలెన్స్ షీట్, ఏంటో వంకర వెళ్ళిపోయింది పాపం. ఇంత పెద్దది అవసరం లేదండి. ఎనఫ్. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్. డేట్స్ చూద్దాం. 31st March 2022. 31st March 2022. ఇది మనకి ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్. ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్. అమౌంట్ రూపీస్. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేది ఏంటి ట్రేడింగ్ అకౌంట్ లో? 2 ఓపెనింగ్ స్టాక్. నెక్స్ట్ 2 పర్చేజెస్. 5 సేల్స్. రైట్, ఇంతవరకు చూద్దాం మనం. ఓకే. ఓపెనింగ్ స్టాక్ చూడండి, మనకి ఇచ్చిన సమ్ లో పర్టికులర్స్ ఇవి ఇలా ఇచ్చారు కదండి. ఓపెనింగ్ స్టాక్ 60,000 రూపీస్, క్లోజింగ్ స్టాక్ 20,000. ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా. ఓపెనింగ్ స్టాక్ ఏమో 60,000 అండి. ఓపెనింగ్ స్టాక్ 60,000. క్లోజింగ్ స్టాక్ ఇచ్చేసారు కదండి. సేల్స్ కి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందేమో, కొంచెం ప్లేస్ వదిలాము. క్లోజింగ్ స్టాక్ 20,000. ఈ వెంటనే ఈ క్లోజింగ్ స్టాక్ ని బ్యాలెన్స్ షీట్ లో వేసేస్తే ఒక పని అయిపోతుంది కదండి. సో క్లోజింగ్ స్టాక్ 20,000 రూపీస్. ఇంతవరకు ఎంటర్ చేసాం. నువ్వు నెక్స్ట్ మనకి ఇక్కడ ఇదిగోండి సమ్. ఇది ఎంత సమ్ కదండి. ఇదేనా అండి మనం చేస్తుంది ఇంతకి? 26 ప్రాబ్లం కదా. ఇదే. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఏంటి అంటే ఇదిగోండి, అదర్ ఇన్ఫర్మేషన్ లో క్రెడిట్ పర్చేసెస్ డ్యూరింగ్ ద ఇయర్ అమౌంటెడ్ 2,30,000 రూపీస్ అని ఇచ్చేసారు కదా. సరే, మనం అయితే ముందు రాసేద్దాము పర్చేసెస్. ఏమైనా క్యాష్ పర్చేసెస్ ఉన్నాయి ఏమో అని అనిపిస్తే అప్పుడు మనం దీనికి యాడ్ చేసుకుందాంలేండి. ముందైతే పర్చేసెస్ 2,30,000 రూపీస్ రాసేసాను నేను. నెక్స్ట్ ఇంకా మనకి సేల్స్ కు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి ఇక్కడ. అంటే క్యారేజ్ అని 40,000 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్. టు ట్రాన్స్పోర్టేషన్ క్యారేజ్ క్యారేజ్ ఇన్వార్డ్ అని అనమాట. ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ 40,000 రూపీస్. రైట్. ఇంకా మనకు సేల్స్ దొరికితే కనుక మనం జీపీ కనుక్కునే వాళ్ళమి. మనకి సేల్స్ అయితే లేవు. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదండి. కర్సర్ ఎక్కడికో పోయింది. స్ట్రక్ అయిపోయింది. రైట్, చూద్దాం చూడండి. సండ్రీ డెటార్స్ అకౌంట్ ఓపెన్ చేద్దాం మనం. ఓకేనా. సండ్రీ డెటార్స్, ఎందుకంటే సేల్స్ మిస్ అయినాయి కదండి. డెటార్స్ నుంచే కదా కనుక్కునేది. సండ్రీ డెటార్స్ అకౌంట్ ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసి సండ్రీ డెటార్స్ లో డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,20,000. క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాడ్ క్యారీ డౌన్ 1,40,000 డెటార్స్ అకౌంట్ లో రాద్దాము. తర్వాత రిసిప్ట్ ఫ్రమ్ డెటార్స్. డెటార్స్ నుంచి 4,20,000 రూపీస్ కలెక్ట్ అయింది కాబట్టి మనం క్రెడిట్ సైడ్ 4,20,000 రూపీస్ రాస్తాము. ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం ఇక్కడ. ఓకే.
అంతవరకు మనకి అమౌంట్స్ వస్తాయి. డెటార్స్ అకౌంట్ డ్రా చేద్దాం ఆగండి. వర్కింగ్ నోట్స్ ఇక్కడ పైన తీసుకుందామా? ఇదిగోండి, వర్కింగ్ నోట్స్ అని ఇక్కడ తీద్దాం. ఫస్ట్ అకౌంట్ పేరు ఏంటంటే డెటార్స్. డెటార్స్ అకౌంట్. డెటార్స్ అకౌంట్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇటు పక్కన బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఎందుకు రాసాము అంటే అసెట్ అండి, అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇదిగోండి డెటార్స్ వచ్చేటప్పటికి మీకు 1,20,000, 1,40,000, 1,20,000, 1,40,000 by cash collected from debtors. From debtors. ఎంత అమౌంట్ అంటే క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ 4,20,000 రూపీస్ ఇక్కడ ఇచ్చారు. 4,20,000 ప్రొవిజన్ ఏమి ఇక్కడ రాయకూడదండి, బ్యాడ్ డెట్స్ ఉంటే తీసుకునే వాళ్ళం. 4,20,000 రూపీస్. ఓకేనా? మనకి ఏమి లేకుండా ఇది ఒకటే అనుకోండి, ఇక మనం క్లోజ్ చేసేయచ్చు. ఇంకేమైనా ఉన్నాయి వెతకాల్సిందే మనం. ఇవి డెటార్స్. చూద్దాం ఇంక ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారేమో. కొంచెం ఓకే, ఇంకేం ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. డెటార్స్ కి సంబంధించి అంతవరకు మాత్రమే ఉంది. సో మనం ఏం చేద్దామంటే క్లోజ్ చేసేద్దాం. 5,70,000, 5,70,000 రూపీస్. ఇటు పక్కన కూడా 5,70,000 రూపీస్ తీసేస్తే ఎంత వస్తుందండి నీకు? 4,50,000 అంతేనా? టూ సేల్స్. ఇవి ఏ సేల్స్ అండి? మనం డెటార్స్ అకౌంట్లో ఎప్పుడైనా కనుక్కున్నా కూడా క్రెడిట్ సేల్స్ అని ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, కానీ రాసాము. ఇప్పుడు ఎంత అమౌంట్ వచ్చింది? 4,00,000 ఎంత వచ్చిందండి అమౌంట్ మనకి? అంతేనా? ఒకసారి క్యాల్సి యూస్ చేద్దాం. 4,20,000 ప్లస్ 1,40,000 ఈజ్ ఈక్వల్ టు 5,60,000 అండి. ఇది 5,60,000. 5,60,000 ఇటు పక్కన కూడా 5,60,000 మనం లెస్ చేస్తే 4,40,000. రైట్. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్కి వెళ్ళిపోదాం. మన దగ్గర ఎక్కడ ఉంది ట్రేడింగ్ అకౌంట్? ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్ లో సేల్స్ దగ్గర 4,40,000. ఇన్నర్ కాలంలో లో నేను ఎందుకు రాశానంటే క్యాష్ సేల్స్ కూడా ఉన్నాయండి. క్యాష్ సేల్స్ ఇంకా మనం ఫైండ్ అవుట్ చేద్దాము. అది ఎక్కడ మనం ఏ అకౌంట్ వేస్తే తెలుస్తుంది అనేది చూద్దాం తర్వాత. ఇంకా పాయింట్స్ చూద్దాం. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ వరకు అయిపోయినట్టండి. ఎందుకంటే పర్చేజెస్ కూడా మనకి క్యాష్ పర్చేజెస్ ఉన్నాయని చెప్పలేదు. కాకపోతే ఇది ఒక పాయింట్, మనం క్యాష్ సేల్స్ చేసుకుంటే అయిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. క్యాష్ బుక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదండి క్యాష్ బుక్ గురించి. ఇక్కడ ఈ చిన్న గ్యాప్ లో మనం వర్కింగ్ నోట్స్ 2 అని పెడదామండి. వర్కింగ్ నోట్స్ 2 క్యాష్ బుక్. ఇక్కడ రాసేద్దాం మనం క్యాష్ బుక్ గురించి. ఓకే, క్యాష్ బుక్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓపెనింగ్ బ్యాలెన్స్ కి అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ కి బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. రెండు క్యాష్ బ్యాలెన్సెస్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్కి వచ్చేసేయండి. ఇదిగోండి 22,000 ఓపెనింగ్, 6,000 క్లోజింగ్. ప్రాక్టీస్ మీద కన్ఫ్యూజన్ పోతుంది. ఫస్ట్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటదండి, ప్రాక్టీస్ చేయాలి. కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇక క్యాష్ బుక్ లో ఏం రాసుకుంటాం అంటే డెబిట్ సైడ్ అన్ని రిసిప్ట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్.
రిసిప్ట్స్ ఫ్రమ్ డెటార్స్ 4,20,000 రూపీస్ డెబిట్ సైడ్ రాసేయండి. ఇది మన గ్యాప్, ఇదిగోండి 4,20,000 రూపీస్ డెటార్స్. ఇంకా పెయిడ్ టు క్రెడిటార్స్ 2 lakhs, పెయిడ్ టు క్రెడిటార్స్ పేమెంట్స్ క్యాష్ బుక్ లో ఇదిగోండి బై క్రెడిటార్స్ ఎంత అమౌంట్ 2 lakh రూపీస్, క్రెడిటార్స్ 2 lakh రూపీస్. ఇంకా చూద్దామగండి, ట్రాన్స్పోర్టేషన్ 40,000 ఎక్స్పెన్సెస్ కదా, ట్రాన్స్పోర్టేషన్ చాలా చిన్న ప్రాబ్లమేనండి ఇది. ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ డ్రాయింగ్స్ 1,20,000 రూపీస్ బై డ్రాయింగ్స్ ఎంతండి 1,20,000 రూపీస్. దీన్ని మనం బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ నుంచి లెస్ చేస్తాం. నెక్స్ట్ సండ్రీ ఎక్స్పెన్సెస్ అండి, సండ్రీ ఎక్స్పెన్సెస్ 1,40,000. పైన దగ్గర నుంచి నేను తీసుకుంటున్నాను, ఇక్కడ నాకు ప్లేస్ సరిపోలేదు కాబట్టి కొంచెం కిందకి దిగుదాం. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 6,000 రూపీస్. లాస్ట్ పాయింట్ ఫర్నిచర్ పర్చేజ్డ్ 20,000 బై ఫర్నిచర్ 20,000 రూపీస్. ఇంతే, ఇంకేమున్నాయి మనకి, ఇంకేం లేవు. ఇంతేనండి మనకి. ఇవన్నీ కూడా ఏంటి అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బ్యాలెన్స్ షీట్ లో అడ్జస్ట్ చేసుకుందాము. క్యాష్ బ్యాలెన్సెస్ కూడా తీసుకున్నాం కదా మనం, క్లోజ్ చేసేద్దాం చూడండి ఇక. రైట్, మనకు మామూలుగా అయితే బ్యాలెన్సింగ్ ఫిగర్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అవుతుంది. మనకి ఇక్కడ అన్ని ఉన్నాయి, మిస్ అయ్యేది క్యాష్ సేల్స్ అవుతుందండి. బట్ క్యాష్ సేల్స్ కూడా ఉన్నాయని చెప్పాడు. ఇక మనకి ఇన్ఫర్మేషన్ ఇంతకు మించి ఎక్కడ దొరకదు. 2 lakhs plus 40,000 plus 1,20,000 plus 1,40,000 plus 20,000 plus 6,000 is equal to 5,26,000. 5 lakh ఏమైనా మిస్ చేసామా, అన్ని రాసామా? 5,26,000 రూపీస్ మైనస్ 22,000 మైనస్ 4,20,000 ఇది ఈక్వల్ టు 84,000 రూపీస్ వచ్చిందండి. ఏంటి అంటే ఇది క్యాష్ సేల్స్ టు క్యాష్ సేల్స్. ఇంకా అన్నీ ఉన్నాయి కదండి, ఓకేనా? ఒక్కసారి మనం చెక్ చేద్దాం. 84,000 రూపీస్ వచ్చిందండి. వర్కింగ్ నోట్స్ ఇదిగోండి, డెటార్స్ అకౌంట్ ఇందాక వేసాం కదండి. రైట్, ఇదిగోండి క్యాష్ బుక్ లో మనం అన్ని అమౌంట్స్ ఎంటర్ చేసినవన్నీ ఇదిగోండి, ఇదిగోండి ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ 84,000. ఇది క్యాష్ సేల్స్. ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్స్ క్లోజ్ చేసేయచ్చు. ఎక్కడుందండి, ఇదిగోండి రైట్ 84,000 రూపీస్. 5,22,000 అంతేనా? 5,24,000 అంతే. 4,40,000 ప్లస్ 84,000 is equal to 5,24,000 రూపీస్. క్లోజ్ చేసేద్దామండి ఇది. 5,44,000 ఇటు సైడ్ 5,44,000 లెస్ చేస్తే జీపీ మైనస్ 60,000 మైనస్ 2,30,000 మైనస్ 40,000 ఈజ్ ఈక్వల్ టు జీపీ 1,94,000 రూపీస్. ఒకసారి చెక్ చేద్దామండి. గ్రాస్ ప్రాఫిట్ కూడా రైటా రాంగా? టు గ్రాస్ ప్రాఫిట్ ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ 1,94,000 అండి. ఒక్కసారి చెక్ చేద్దాం. కర్సర్ ఓకే. 60,000 2,30,000 40,000 4,40,000 ప్లస్ 84 ప్లస్ 20 5,44,000
లెస్ చేస్తే 2,14,000 వచ్చిందండి. మరి ఏదైనా మిస్టేక్ చేసామా ఏంటి మనం? 4,40,84 మొత్తం యాడ్ చేస్తే 4,40,000 ప్లస్ 84 ప్లస్ 20,000 మొత్తం యాడ్ చేస్తే 5,44,000 లో నుంచి మనం 60,000 2,30,000 40,000 లెస్ చేసుకుంటే మిస్ చేసాం, ఎక్కడో మిస్టేక్. 5,44,000 మైనస్ 60,000 మైనస్ 2,30,000 మైనస్ 40,000 2,14,000 2,14,000 రూపీస్ 2,14,000 క్యాల్కులేషన్ తప్పు. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. ఇంకా ఓకే, ట్రేడింగ్ అకౌంట్ లో ఇంకేమేమి రాసుకోవచ్చు మనం? ఎక్స్పెన్సెస్ దగ్గరికి రండి. ఈ అవుట్ స్టాండింగ్ ఏవైతే అన్పెయిడ్ అవునా, అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఎక్స్పెన్స్ మనం ఏంటంటే ఇంకా పే చేయలేదు. ఓకే, లాస్ట్ ఇయర్ ఎండింగ్ కి అవుట్ స్టాండింగ్ అంట. ఈ 20,000 రూపీస్ ఏంటి అంటే పెయిడ్ ఇన్ అడ్వాన్స్, అంతే కదండి. ఇదిగోండి, ఇదేమో పెయిడ్ ఇన్ అడ్వాన్స్. అన్పెయిడ్ అంటే ఆ, అదే అన్పెయిడ్, సారీ. ఈ 20,000 రూపీస్ ఏమో ఈ ఇయర్ కి అవుట్ స్టాండింగ్. అన్పెయిడ్ అంటే ఏంటండి? అవుట్ స్టాండింగ్ ఫర్ కరెంట్ ఇయర్. ఇదేంటి అంటే అవుట్ స్టాండింగ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ అండి. ఈ 12,000, ఇది 20,000 ఏంటంటే అవుట్ స్టాండింగ్ ఫర్ కరెంట్ ఇయర్. సో దీనిని మాత్రమే మనం ట్రేడింగ్ అకౌంట్ లో మనం వేసే పిఎండ్ఎల్ అకౌంట్ లో దీన్ని యాడ్ చేస్తాము, దీన్ని లెస్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, దీన్ని యాడ్ చేస్తాము అవుట్ స్టాండింగ్ ఫర్ కరెంట్ ఇయర్. ఇదేంటి అంటే అవుట్ స్టాండింగ్ ఫర్ ప్రీవియస్ ఇయర్, దీన్ని లెస్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఉంది చూడండి ఇంకోటి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 4,000 రూపీస్ అట. అంటే ప్రీపెయిడ్ అంటే మనం పెయిడ్ ఇన్ అడ్వాన్స్, అంటే నెక్స్ట్ ఇయర్ ఏవైతే ఉందో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడే పే చేసాము. సో మనం ఏం చేస్తామండి, ఈ 4,000 రూపీస్ ని మనం ఎక్స్పెన్సెస్ నుంచి దీన్ని లెస్ చేస్తామండి. ఓకేనా? ఇది యాడ్, ఇది ఎల్ఎస్, ఇది లెస్ రూపీ లెస్. అయితే ఇదంతా కూడా ఎక్కడుంది అంటే అసలు మనకి టోటల్ గా ఇదిగోండి, సండ్రీ ఎక్స్పెన్సెస్ 1,40,000 రూపీస్ క్యాష్ పే చేసినట్టు రాశారు. క్యాష్ బుక్ లో మనకేంటి ఎప్పటివైనా సరే అండి పే చేయండి రాసేస్తారు. మనం ఏం చేయాలంటే ఈ 1,40,000 రూపీస్ లో నుంచి ఈ అవుట్ స్టాండింగ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ లెస్ చేయాలండి. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో ప్రీపెయిడ్ ఉందో దీన్ని లెస్ చేయాలండి. ఈ సంవత్సరంది మనం యాడ్ చేయాలి, అంతే ఇక్కడ విషయం. సో సండ్రీ ఎక్స్పెన్సెస్ రాసుకుందామండి డెబిట్ సైడ్. టూ టూ సండ్రీ ఎక్స్పెన్సెస్ 1,40,000 అనుకుంటా, అంతేనా? సండ్రీ ఎక్స్పెన్సెస్ ఎంతండి? 1,40,000. పిఎండ్ఎల్ అకౌంట్ స్టార్ట్ చేసాము. సండ్రీ ఎక్స్పెన్సెస్ ఎంతండి? 1,40,000 రూపీస్ కి యాడ్ అవుట్ స్టాండింగ్ ఫర్ కరెంట్ ఇయర్. అవుట్ స్టాండింగ్ ఫస్ట్ ఫర్ కరెంట్ ఇయర్ 20,000 రూపీస్ యాడ్ చేసుకుని లెస్ అవుట్ స్టాండింగ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ లెస్ చేసుకోండి 12,000 రూపీస్. తర్వాత ప్రీపెయిడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా లెస్ చేయండి 4,000 రూపీస్. ఇంతేనండి మనకి అడ్జస్ట్మెంట్స్. ఇప్పుడు మనం క్యాల్సి తీసుకుందాం. 1,40,000 ప్లస్ 20,000 మైనస్ 12,000 మైనస్ 4,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,44,000 అండి ఎక్స్పెన్స్ సంబంధించి. దీనిని మనం బ్యాలెన్స్ షీట్ కి తీసుకెళ్తే దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో రాసుకుంటాం. ఈ రెండు ఏదైతే ఉన్నాయో ఇవి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో. ప్రీపెయిడ్ వచ్చేటప్పటికేమో మనం ఈ అవుట్ స్టాండింగ్ ఏమో లయబిలిటీ, ప్రీపెయిడ్ వచ్చేటప్పటికి మనం అసెట్ లో రాసుకుందాం. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోదాం. ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ 4,000. ఇక్కడ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఎంత? 20,000 రూపీస్ బ్యాలెన్స్ షీట్ లో. నెక్స్ట్ పాయింట్, అలాగే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా వేయాల్సి వస్తుందండి. ఎందుకు అంటే మనకి క్యాపిటల్ ఫండ్ మిస్ అయింది కదండి. క్యాపిటల్ కోసం మనం
ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా వేద్దాం. ఒక్క నిమిషం, మొత్తం అవి అయిపోయినాయండి మనకి P&L అకౌంట్ కూడా. క్రెడిటార్స్ అకౌంట్ వేయాల్సి వస్తుందా? వేయాల్సి వస్తుంది, వేద్దాం అవసరమైనప్పుడు. ఎందుకు అంటే క్లోజింగ్ క్రెడిటార్స్ మిస్ అయ్యారు కాబట్టి అదొకటి వేయాలి. నెక్స్ట్ సన్డ్రీ ఎక్స్పెన్సెస్ అయిపోయారండి. ఫర్నిచర్ పర్చేజ్డ్ 20,000 అట. ఇంకా డిప్రిసియేషన్ ఏం చెప్పలేదండి. ఫర్నిచర్ అసలైతే ఎంత చెప్పారు? 1,00,000. తర్వాత ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ 20,000. అంటే ఒక 20,000 రూపీస్ ఫర్నిచర్ ఏం చేశారు అంటే పర్చేస్ చేశారు అని ఇక్కడ మీనింగ్. అదే ఇక్కడ చెప్పారనమాట, అంతే. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ మన క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో డైరెక్ట్ గా ఫర్నిచర్ 1,20,000 రూపీస్ వేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇంకా అంతే, ఇంకా మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇంకా అయిపోయినాయండి మొత్తం కూడా. ఒకసారి చెక్ చేసుకుందాం. ఫర్నిచర్, స్టాక్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రేడ్, సన్డ్రీ డెటార్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, సన్డ్రీ క్రెడిటార్స్, అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్, క్యాష్, రిసిప్ట్స్ ఫ్రమ్ డెటార్స్, పెయిడ్ టు క్రెడిటార్స్, ట్రాన్స్పోర్టేషన్, డ్రాయింగ్స్, సన్డ్రీ ఎక్స్పెన్సెస్, ఫర్నిచర్ పర్చేస్. మనం మొత్తం అమౌంట్ ట్రేడింగ్ అకౌంట్ లో ఇక మనకు అంతకన్నా మించి వచ్చేవైతే ఏమీ లేవు. ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్ లో 1,44,000. ఒక పాయింట్ ఇచ్చారండి మనకి, ఏంటంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనే పాయింట్ కనబడింది చూడండి. ఇది ఒక్కటి మాత్రం మనం క్లోజింగ్ డేటాస్ మీద ప్రొవైడ్ చేసేసి మనం ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాద్దాం. మనకి క్లోజింగ్ డేటాస్ ఎక్కడ ఉన్నారండి? మనకి ఇచ్చిన సమ్ లో స్టార్టింగ్ లో ఇక్కడ చూసుకోండి. క్లోజింగ్ డేటార్స్ ఇదిగోండి. డేటార్స్ 1,40,000 రూపీస్ మీద 10% అంటే 14,000 రూపీస్ ప్రొవిజన్ అన్నమాట. ప్రొవిజన్ ఈ పాయింట్ లాస్ట్ లో ఉంది చూడండి. దీన్ని ఒకదాన్ని మనం P&L అకౌంట్ లో రాసుకుందాం. టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 10% ఆఫ్ 1,40,000 రూపీస్. క్లోజింగ్ డేటాస్ మీద చూడాలి. ఎంతండి? 14,000 రూపీస్. ఇక మనం దీన్ని బ్యాలెన్స్ చేసేస్తే ఇక మన క్రెడిట్ సైడ్ అయితే ఏం లేవు, ఇది ఒకటే. 2,14,000 రూపీస్. 2,14,000 రూపీస్. ఓకే, 2,14,000 మైనస్ 1,44,000 మైనస్ 14,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 56,000 వచ్చిందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. రైట్, ఇదిగోండి 56,000 రూపీస్ వచ్చింది కదండి నెట్ ప్రాఫిట్. ఇదిగోండి నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ 56,000 రూపీస్ నెట్ ప్రాఫిట్ టు ఎన్పి. ఇక్కడికి వచ్చేస్తాయి. మనం దీన్ని దేనికి మనం అడ్జస్ట్ చేద్దామండి? మనకి దగ్గర క్యాపిటల్ ఉందా? క్యాపిటల్ లేదు. సో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసుకుని క్యాపిటల్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో వచ్చిన తర్వాత మనం నెట్ ప్రాఫిట్ 56,000 ని యాడ్ చేయాలి. ఓకేనా? అలాగే లెస్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఉన్నాయండి సమ్ లో. ఎంత ఉన్నాయి డ్రాయింగ్స్ కూడా రాసేద్దామండి మన పాయింట్. ఇదిగోండి డ్రాయింగ్స్. క్యాష్ బుక్ లోకి వెళ్ళిపోండి. డ్రాయింగ్స్ 1,20,000 రూపీస్. డ్రాయింగ్స్ 1,20,000 రూపీస్. ఓకే, చూద్దాం. ముందు క్యాపిటల్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. వర్కింగ్ నోట్స్ 1, 2, 3 ఇక్కడ వేసేద్దామండి. మనం వర్కింగ్ నోట్స్ లో వేద్దాము అంటే ముందు క్రెడిటార్స్ అకౌంట్ కావాలండి ఫస్ట్. మన ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఎందుకు అంటే మనకి క్రెడిటార్స్ కూడా మిస్ అయ్యాం అనుకుంటా. చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం క్రెడిటార్స్ అకౌంట్ వేద్దామండి. క్రెడిటార్స్ అకౌంట్ లో కూడా ఒక బ్యాలెన్స్ మిస్ అయ్యాం మనం. క్రెడిటార్స్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇటు పక్కన టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. చూద్దాం. మనకి ఇచ్చిన సమ్ ఇది. ఇక్కడ చూడండి. క్రెడిటార్స్ నీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందండి, క్లోజింగ్ బ్యాలెన్స్ మిస్ అయ్యాం. సో మనం క్రెడిటార్స్ అకౌంట్ లో 40,000 రూపీస్, అలాగే క్రెడిట్ పర్చేజెస్ 2,30,000 రూపీస్, అమౌంట్ పెయిడ్ టు క్రెడిటార్స్ క్యాష్ అకౌంట్. మనకి ఎక్కడుందండి ఆ పాయింట్? ఇదిగోండి, పెయిడ్ టు క్రెడిటార్స్ రిసిప్ట్ అండ్ పేమెంట్ లో ఇచ్చారు కదండి, 2,00,000 రూపీస్ రాసుకుంటాం. ఇంతే.
అర్థమవుతుందండి. అంటే లాస్ట్ ఇయర్ మనకి క్రెడిట్ సేల్స్ చేస్తే అమౌంట్ ఇంకా ఇంత మనకి వసూలు కావాల్సి ఉంది. అది సారీ, క్రెడిట్ పర్చేజెస్ చేసినప్పుడు ఇంకా మనం ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పుడు ఇంకా 40,000 రూపీస్ పే చేయాల్సి ఉన్నామండి. ఓకేనా? అంటే 40,000 పే చేయాల్సి ఉన్నాము క్రెడిటార్స్ కి. అంటే మనం ఎవరైతే మనం సరుకులు కొనుక్కున్నామో ఎవరి నుంచి అయితే వాళ్ళకి 40,000 పే చేయాలి. అవి పే చేయకపోగా మళ్ళీ ఏం చేసామంటే మనం 2,30,000 మళ్ళీ క్రెడిట్స్ పర్చేస్ చేసాము. అర్థమవుతుందండి. లాస్ట్ ఇయర్ 40,000 పే చేయాలి క్రెడిట్ పర్చేసెస్ తాలూకు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ 2,30,000 క్రెడిట్ పర్చేసెస్ చేసాము. అంటే మొత్తం 2,70,000 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటే, అర్థమవుతుందండి. క్యాష్ పే ఎంత చేసామండి? క్యాష్ పేమెంట్ ఇదిగోండి 2 lakhs చేస్తే ఇంకా ఎంత పే చేయాల్సి ఉన్నామండి క్రెడిటార్స్ కి? 70,000. అంటే ఇయర్ ఎండింగ్ కి క్రెడిటార్స్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ 70,000 అని అర్థము. ఇది అలా వస్తుంది అనమాట అక్కడ కథ. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ మొత్తం 2,70,000 రూపీస్. ఇటు కూడా 2,70,000 రూపీస్. ఇదండి బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇలా తీసుకురావాలి మనం సమ్ము. ఇప్పుడు మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో క్రెడిటార్స్ క్రెడిటార్స్ 70,000 రూపీస్ కూడా రాసేసాం. ఓకే. ఇప్పుడు మనం ముందు ఇంకా మొత్తం బ్యాలెన్స్ షీట్లో ఏమేమి రాయాలో మొత్తం ఎంటర్ చేసేద్దామండి. ఇదిగోండి, ఫర్నిచర్ రాసారా? రాయలా. 1,20,000 రూపీస్ రాయలేదు. స్టాక్ అయితే రాసేసామండి. డెటార్స్ కూడా రాసేసాం అనుకోండి. చూద్దాం. ఫర్నిచర్ 1,20,000 రూపీస్ అండి. ఫర్నిచర్ ఫర్నిచర్ డిప్రిసియేషన్ ఏం లేదు. 1,20,000 రూపీస్ ఫర్నిచర్. చెప్పారు కదండి పేమెంట్స్ 20,000 రూపీస్ పే చేసి మనం పర్చేస్ చేసామని. ఓకే. డెటార్స్ రాయాలి కదా, డెటార్స్ కూడా రాయలేదు. క్లోజింగ్ డెటార్స్ వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ సమ్ లో ఇచ్చేసారండి క్లోజింగ్ డెటార్స్. ఇదిగోండి సమ్ లో చూడండి, క్లోజింగ్ డెటార్స్ 1,40,000 రూపీస్. 1,40,000 రూపీస్. దీనిలో నుంచి ప్రొవిజన్ మనం P&L అకౌంట్ లో రాసిన ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని రైట్ ఆఫ్ చేస్తే 14,000 రూపీస్ ని మీకు 1,26,000 రూపీస్ డెటార్స్. రైట్? ఓకే. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయని చూద్దాం లైన్ గా. ఇదిగోండి, ఫర్నిచర్ ఎంటర్ చేసామండి, స్టాక్ రాసాము, సండ్రీ డెటార్స్ అయిపోయారు. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 4,000 రూపీస్ ని కూడా మనం ఎంటర్ చేసేసాము. తర్వాత సండ్రీ క్రెడిటార్స్ 40,000 రూపీస్ మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ కనుక్కొని రాసాము. అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్ కూడా రాసేసామండి. అయితే అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్ లో 12,000 రూపీస్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో రాసుకుందాము. క్యాష్ 26,000 రూపీస్ క్యాష్ కూడా రాసినట్టు ఉన్నాము. రాయకపోతే ఇప్పుడు రాద్దాము. క్యాష్ 6,000 రూపీస్ రాయలేదండి. ఫస్ట్ రాసుకుంటే బాగుండేది, సర్లేండి ఇక్కడ రాద్దాం. క్యాష్ 6,000 రూపీస్ అయిపోయినాయి అండి అన్ని. అయితే మనకి మిస్ అయింది ఏంటి అంటే ఇక్కడ క్యాపిటల్ లేదు. ఈ క్యాపిటల్ కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే వర్కింగ్ నోట్స్ రాద్దాం. ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ రాసేస్తే పోద్దేమో, మీకు ఇక్కడ అన్ని కనిపిస్తూ ఉంటాయని నా ఉద్దేశము. ఓకేనా? ఇక్కడ రాద్దాంలేండి. ఓకే. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వర్కింగ్ నోట్స్ నెంబర్ ఎంతండి? వర్కింగ్ నోట్స్ 3 అనుకుంటా. డెటార్స్ ఏమో 1. ఓకే. క్యాష్ 2, క్రెడిటార్స్ 3. ఇది వర్కింగ్ నోట్ నెంబర్ 4. ఏంటండి ఇది? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లేదా బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్. ఓకే. ఎప్పుడు? యాజ్ ఆన్ 1/4/22. మనకి ఏమేమి రాయాలండి మనం ఇక్కడ? క్రెడిటార్స్, డెటార్స్ ఉన్నారు, మనకి క్యాష్ ఉంది ముందు. ఫస్ట్ క్యాష్, స్టాక్ ఉంది, డెటార్స్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కదా తీసుకునేది. ఓకే. ఇంకా చూద్దాం లైన్ గా. ఇదిగోండి లైన్ గా
ఫర్నిచర్ రాసుకోవచ్చుగా, ఫర్నిచర్ ఇవన్నీ రాసేయాలి కదండి, ఇవన్నీ ఎంటర్ చేయాలి కదా, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి కదా, ఇటు వచ్చేవాటు ఫర్నిచర్ 1 lakh rupees ఫర్నిచర్ అండి. స్టాక్ 60,000 రూపీస్, ఫర్నిచర్ 1 lakh rupees. ఇంకో సమ్ కూడా చెప్దాం అనుకున్నాను కానీ నెక్స్ట్ క్లాస్ తీసుకుందాంలేండి, ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తా. ఎందుకంటే ఇందాకే నేను బ్రాంచ్ అకౌంట్ 1 hour క్లాస్ పట్టింది. ఓకే, సమ్ 26th. ఓకే, స్టాక్ అయిపోయింది 60,000 రూపీస్. సన్డ్రీ డెటార్స్ 1,20,000 రూపీస్. సన్డ్రీ డెటార్స్ 1,20,000 అండి. సన్డ్రీ డెటార్స్ 1,20,000 అంతేగా. క్రెడిటార్స్ 40,000. 1,20,000 అండ్ 1,40,000. 40,000 ఓన్లీ. Sundry debtors 1,20,000. Creditors 40,000 rupees. ఇంకా అయిపోయారు, క్రెడిటర్స్ అయిపోయారు. క్యాష్ ఒకటి రాద్దామండి, 22,000 రూపీస్ క్యాష్. 22,000 రూపీస్ క్యాష్ అండి. ఎక్స్పెన్సెస్ ఏవో ఉన్నాయట ప్రీవియస్, ఇది కూడా అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే 12,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అప్పటికి అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ అంతేనా, అవుట్ స్టాండింగ్ కదా, అన్పెయిడ్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 12,000 రూపీస్ అవుట్ స్టాండింగ్ ఓవర్. మొత్తం యాడ్ చేద్దామండి. మన క్యాపిటల్ ఫండ్ కనుక్కోవడానికి 22,000 ప్లస్ 60,000 ప్లస్ 1,20,000 ప్లస్ 1 lakh 3,02,000 రూపీస్. 3,02,000 -40 -12 2,50,000 రూపీస్. ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి వర్కింగ్ నోట్స్కి వెళ్ళిపోయి చెక్ చేద్దామండి ఇక్కడ సమ్లో కూడా. బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, రైట్, ఇదిగోండి. ఓకేనా, 2,50,000 రూపీస్. ఇదిగోండి క్యాపిటల్ బ్యాలెన్సింగ్ ఫిగర్. క్లియరా, దీన్ని తీసుకొచ్చేసి మనం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఇదిగోండి 2,50,000 రూపీస్ చేసేసి అడ్జస్ట్ చేసేద్దాం. నెట్ ప్రాఫిట్ ని 2,50,000 ప్లస్ 56,000 రూపీస్ మైనస్ 1,20,000 ఈజ్ ఈక్వల్ టు 1,86,000 రూపీస్. మనకి లెక్క టాలీ కాకపోతే ఎక్కడో మనం మిస్ చేసాం. మిస్టేక్ చేయాల, మిస్టేక్ అయితే చేయలేదు. ఎందుకు చేయలేదంటే మొత్తం అన్ని పాయింట్స్ నేను చెప్పాను, మిస్ చేసి ఉంటాం అంటున్నాను అందుకే. చూద్దామండి, నాకైతే 2,76,000 వచ్చింది. ఏదైనా మిస్ చేస్తే మాత్రం చెప్పలేము. 20,000 ప్లస్ 4,000 ప్లస్ 1,20,000 ప్లస్ 1,26,000 ప్లస్ 6,000 మిస్ కూడా చేయలేదు, అంత సమ్ రైట్. తర్వాత బ్యాలెన్స్ షీట్ అమౌంట్స్ రైట్ ఆర్ రాంగ్ చెక్ చేద్దాం. 1 lakh ఎక్కడ ఉందండి సమ్, ఇదిగోండి రైట్. 2,76,000 అయిపోయిందండి. నేను యాక్చువల్గా అయితే ఈ వీడియోలోనే నెక్స్ట్ సమ్ అంటే 27th కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ప్రజెంట్ అయితే చేయలేను, నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. ఎందుకంటే బ్రాంచ్ అకౌంట్లో మనం 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి ఇవాళ. ఇది కూడా కొంచెం లెంగ్తీ ప్రాబ్లం కదా. పేజ్ నెంబర్ 242, పేజ్ నెంబర్ 242, ప్రాబ్లం నెంబర్ 23. ప్రాబ్లం నెంబర్ 26. ఓకే.